వెల్కమ్ టు ఏపీ న్యూస్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనము ఈరోజు సత్యవాలయం దగ్గరికి వెళ్ళడం జరిగింది. పెన్షన్లు అనేది ముసలి వాళ్ళకి ఎలా ఇస్తున్నారు అనేది చెప్పేసి ఆ వీడియో చేయడం జరిగింది అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజలు ముసలి వాళ్ళు అంటే వృద్ధులు ఎలా రెస్పాన్స్ అయ్యారనేది ఖచ్చితంగా ఆ వీడియో చేశాను. వాళ్ళు కరెక్ట్గానే రెస్పాన్స్ అయ్యారనమాట. ఎంత ఇచ్చారు ఏం కదా అని అడిగాను అనమాట. కరెక్ట్గానే 7,000 ఇవ్వడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఇంకొకటి వచ్చేసి ఎక్కడో వేరే ఊర్లో అపోనెంట్ పార్టీకి సంబంధించినటువంటి వృద్ధులు ఉన్నారు. వాళ్ళు వచ్చేసి ఏమంటున్నారంటే 7,000 తీసుకొని కూడా మన చంద్రబాబు నాయుడు గారిని నిందలు వేస్తున్నారు. ఎందుకు అంటే ఏమంటున్నారంటే చాలా మంది పెట్టారు వీడియోలు, యూట్యూబ్లో చూశాను. అది ఏమన్నారంటే అక్కడ ముసలి వాళ్ళు చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారు కానీ అది నెరవేర్చుకోలేదు, నా 7,000 రూపాయలు ఇస్తానని చెప్పి 3,000 రూపాయలు ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు. అది కేవలం ఉద్దేశించి మాట్లాడినటువంటి వాళ్ళు అనమాట. అంటే అపోనెంట్ పార్టీ వైసీపీ వాళ్ళు కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అలాంటి వాళ్ళు చేయడం జరిగిందనమాట. అది ఫేక్ న్యూస్. సో ఎవరు కూడా నమ్మద్దండి. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేర్చుకున్నాడు. సో అందరికీ కూడా ఇప్పుడు ప్రజలందరికీ కూడా 7,000 రూపాయలు అనేది అందించడం జరిగింది. పెన్షన్ ఆనందంగా తీసుకున్నారు. సో ఆ వీడియో చేశాను, ఆ వీడియో పంపిస్తాను, ఖచ్చితంగా చూడండి. ఆ వీడియో ఖచ్చితంగా ఇల్లీగల్గా వచ్చింది. సూపర్గా రెస్పాన్స్ అయ్యారు మన వృద్ధులు ప్రజలు. సో ఆ వీడియో చూడండి ఖచ్చితంగాను. ప్రజల బ్రతుకులు మళ్ళీ మార్చేందుకు అదిగో వస్తున్నాడు మన చంద్రన్న. పదండి, చంద్రన్న ఆశయాలకు అండగా ఉందాం. ఆంధ్రుల నమ్మకం, పేదల సమ్మతం, అదిగో చంద్రన్న ఆగమనం. ప్రగతి ప్రభంజనం, జగతి నీరాజనం, అదిగో వస్తుంది తెలుగు తేజం. జయ హో, జయ హో, జయ హో చంద్రన్న. రా రేపటి తరాల భవిత మమ్ము పాలించగా మళ్ళీ. రా చీకటి బ్రతుకుల వెలుగా నువ్వే కావాలి మళ్ళీ. రా ఆంధ్రుల కీర్తి ప్రదాత మమ్ము నడిపించగా మళ్ళీ. రా నవ్యాంధ్రుల తలరాత నువ్వే మార్చాలి మళ్ళీ. రాష్ట్రానికి నీ నాయకత్వం ఎంతో ఎంతో అవసరం. రానీయం ఇక ఏ అపజయం, చంద్రన్న మీదే విజయం. జనం గుండెల్లో మీ స్థానం, ఎవడు చెరపలేడట సత్యం. జయ హో అంటుంది ప్రతి వర్గం, చంద్రన్న ఇక మీదే విజయం. ఆంధ్రుల నమ్మకం చంద్రన్న, పేదల సమ్మతం చంద్రన్న, ప్రగతి ప్రభంజనం చంద్రన్న, జగతి నీరాజనం చంద్రన్న. మా ధైర్యం చంద్రన్న, మా ప్రాణం చంద్రన్న, అభివృద్ధి చంద్రన్నకే సాధ్యం సాధ్యం. రాజకీయాల్లో ఉండే మనం అందరం ఆలోచించాల్సింది ఎప్పుడో ఒకసారి చనిపోవడం ఖాయం. మనం చనిపోయిన తర్వాత కూడా ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏమి చేసామనేది ముఖ్యం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు, ఎక్కడా జరగలేదు. 3 రాజధానుల వల్ల అభివృద్ధి జరగదు. అభివృద్ధి చేస్తే అవుతుంది. తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరమ, తెలుగు జాతి గర్వించే యుద్ధమ, తెలుగు నమస్కారం పెద్దయ్య. నమస్కారం. పెన్షన్ ఇచ్చినారు కదా మీకు? ఇచ్చినారు. ఎంత ఇచ్చినారు? 7,000 7,000 కరెక్ట్ గా ఇచ్చినారు. వాళ్ళేం కోపరించుకోలేదు? ఏం కోపరం లేదు, పర్వాలేదా? పర్వాలే. పెద్దయ్య, నమస్కారం. పెన్షన్ ఇచ్చినారు ఈరోజు? ఇచ్చినారు. ఎంత ఇచ్చినారు? 7,000 ఇచ్చినారు. ఒకసారి చూపిస్తావా? 7,000 ఇచ్చినారా? 7,000 ఇచ్చినారు. ఓకే రైట్.
పర్లేదు కదా? పర్వాలేదు. వాళ్ళు ఏం కోఆపరేట్ ఏం లేదు, బాగా ఇచ్చిన. రేపు నెల నుంచి ఇంటికాడికి వచ్చి ఇస్తారు. సరేనా? సరే.